అంటే సార్ ఇప్పుడు రాజధాని పనులు ఊపందుకున్నాయని చెప్పేసి అంటున్నారు. ఇంకో పక్క ఏంటంటే అసలు పనులే జరగట్లేదు. ఎక్కడికక్కడ నిర్మాణాలు ఆగిపోయినాయి. జనాల దగ్గర రొటేషన్ లేక, డబ్బు లేక ఎవరు కూడా ఇల్లు కళ సాకారం చేసుకోలేకపోతున్నారనేది కొంత ఒక రకమైన ఆహ్, మాటలు వినిపిస్తున్నాయి కదా! అంటే నిజంగా గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది? పనులు నడుస్తున్నాయా లేదా? నిజంగా అమరావతి రాజధానితో విజయవాడ గానివ్వండి, లేకపోతే గుంటూరు ఈ 2 నగరాల్లో ఏమన్నా నిర్మాణ రంగం ఊపందుకుందా లేదా? వీటన్నిటి గురించి చెప్పాలంటే జనరలైజ్డ్‌గా మీరేం చెప్తారు? అమరావతి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది అని అన్నాక హ్మ్. కొంత మార్కెట్ స్తబ్దొచ్చిందండి. హ్మ్. వచ్చింది. మళ్ళా ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక సార్. చాలా మార్పు కనపడుతుంది. హ్మ్. అమరావతిలో కన్స్ట్రక్షన్ బిగిన్ అయితే చెప్పనలో కాకుండా ఉంటుంది కానీ హ్మ్. ఇప్పుడు గవర్నమెంట్ మారగానే పాజిటివ్ జనాల్లో పాజిటివ్ వచ్చింది, పాజిటివ్నెస్. హ్మ్. హ్మ్. రేపొద్దు మనకి అమరావతి ఇక్కడే ఉంది. సార్. విజయవాడ ఇక ఊహకందనంత అభివృద్ధి చెందుద్ది. అవునా సార్? విజయవాడ పక్కానా సార్? పక్క ఊహకందనంత అభివృద్ధి చెందుద్దండి. అంటే రాబోయే 10 ఏళ్ళు మీ అంచనా ప్రకారం ఎలా ఉండబోతుంది ఆ, సార్? అయితే విజయవాడ, గుంటూరు, అమరావతి మొత్తం కలిసిపోద్దండి. హ్మ్. మీకు ఎక్కడైనా సరే ఫారినర్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా రైట్ ప్లేస్ అవుద్ది. విజయవాడ. హైదరాబాద్ మించి అవుద్దండి రైట్ ప్లేస్ ఇన్వెస్ట్మెంట్ వైజ్. బా! ఇప్పటికి ఇంతకుముందు హైదరాబాదు వైజాగ్ క్యాపిటల్ అనకముందు ఇన్వెస్ట్మెంట్ హైదరాబాద్ విజయవాడగా చేసేవాళ్ళు. అవును సార్. ఈ అమరావతి అన్న వచ్చినాక హ్మ్. హైదరాబాద్ నుంచి వచ్చేసి విజయవాడలో ఇన్వెస్ట్ చేస్తున్నారు ఓకే సార్. చాలామంది. హ్మ్. ఇప్పుడు ఇక్కడ దీంట్లో కూడా ఇద్దరు ఉన్నారండి. హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇక్కడ వచ్చి హ్మ్. ఇక్కడ ఎన్ఆర్ఐలు ఎక్కువ మంది కొన్నారండి ఈ ఫ్లాట్సా ఈ సార్? ఫ్లాట్లో. హ్మ్. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ పీపుల్ వాళ్ళ పిల్లలు ఫారిన్లో ఉంటాం. హ్మ్. ఇక్కడ ఈ వన్ టౌన్లో వస్త్రలతలో హ్మ్. వస్త్రలత వ్యాపారాలు చేస్తారు. వ్యాపారస్తులు, హ్మ్. అలాగే వన్ టౌన్లో ఉన్న మర్చెంట్స్ హ్మ్. దీంట్లో ఎక్కువ అలాగే అట్లా అవును సార్. అవును. కొన్నారండి ఇక్కడ. హ్మ్. హ్మ్. మూమెంట్ మాత్రం డెవలప్ అయిందండి. అంటే బిల్డర్స్ అనేవాళ్ళు సార్ నాకు తెలిసినంత వరకు 10 ఏళ్లలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతాయి అనేది బాగా దూరదృష్టితో ఆలోచిస్తారు. అంటే మీ అంచనా ప్రకారం 10 ఏళ్లలో స్వరూపం ఎలా ఉండబోతుంది? బెజవాడ స్వరూపం. ఇప్పుడున్న గవర్నమెంట్ ప్రకారం హ్మ్. విజయవాడ స్వరూపం చాలా మార్పు వచ్చింది. సార్. హ్మ్. స్కై స్క్రాపర్స్ కానీ స్కై స్క్రాపర్స్ అంటే ఏంటి సార్? అంటే 30 అంతస్తులు 40 అంతస్తులు బిల్డింగ్స్ హ్మ్. హ్మ్. ఇవన్నీ కూడా హ్మ్. విజయవాడలో హ్మ్. చాలా గొప్పగా కన్స్ట్రక్షన్ వస్తాయండి. ఓకే. ఓకే. టోటల్గా విజయవాడ చిత్రం మారిపోతుంది. ఆకాశాన్ని తాకే ఆ, భవంతులు రాబోతున్నాయి yes. అంటారు. విజయవాడ చిత్రం మొత్తం ముఖ చిత్రం మారిపోతుంది. బా! ఆ! మారిపోబోతుంది, ఇప్పటికే సార్. స్టార్ట్ అయింది. హ్మ్. హ్మ్. రేపొద్దు మీకు అమరావతి వచ్చినాక కన్స్ట్రక్షన్ యాక్టివిటీ బిగిన్ అయినాక సార్. మనీ ఫ్లో విపరీతంగా ఉంటుంది. హ్మ్. బిజినెస్లు పెరుగుతాయి, అన్ని బిజినెస్లు పెరుగుతాయి. హ్మ్. విజయవాడకి చాలా మంచి రోజులు ముందు ఉన్నాయి. అంటే చిన్న చిన్న ఒక చిన్న మాట సార్. లేబర్ అంటే లేబర్ అనే వాళ్ళంతా కూడా బీహార్, ఒరిస్సా నుంచే వస్తున్నారు. ఇక్కడ డబ్బు సంపాదించి ఇక్కడ ఈ డబ్బంతా తీసుకెళ్ళి ఆళ్ళ రాష్ట్రాల్లో ఖర్చు పెట్టడం వల్ల అక్కడ మనీ రొటేషన్ అవుతుంది. మన ఆంధ్రప్రదేశ్‌లో మనీ రొటేషన్ లేదు. లేబర్ దగ్గర డబ్బులు ఉండట్లేదు అనేది ఒక వర్గం చెప్తున్న వాదన సార్. ఇది ట్రూ ఆర్ నాట్? ఇప్పుడు మన దగ్గర కన్స్ట్రక్షన్ పని ఉంది కాబట్టి హ్మ్. ఇప్పుడు నా వర్క్ ఆగకూడదు. హ్మ్. సార్. ఇప్పుడు నేను వెంచర్లు త్వరగా చేయాలంటే లేబర్ కావాలి. సార్. అవును సార్. ఇక్కడ లేబర్కి అంత లేబర్ అవైలబిలిటీ లేకపోవడం వలన వాళ్ళు వస్తున్నారు. ఓకే సార్. అమౌంట్ అన్నది లేబర్ ఇక్కడ అక్కడ తీసుకెళ్ళినా కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అంత ఎక్కువగా జరుగుతుంది కాబట్టి లేబర్ బయట నుంచి మనం అవకాశం ఇస్తున్నాం వాళ్ళకి. ఓకే సార్. సో బిజినెస్ అన్నది జరుగుతుంది, హ్మ్. ఇక్కడే జరుగుతుంది కాబట్టి ఆ ఫ్రూట్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. కొంత స్ప్రెడ్ అవుద్ది, బయటకు స్ప్రెడ్ అవుద్ది, లేబర్ పేమెంట్. కాకపోతే ఏంటంటే బిజినెస్ అన్నది మాత్రం ఆ మెయిన్ ఉన్న ఫ్రూట్ ఇక్కడే ఉంటుంది, ఎక్కడికి వెళ్దు. ఈ చుట్టుపక్కల ఈ ఏపీ విజయవాడ ఈ జిల్లాల్లోనే బాగా డెవలప్మెంట్ ఉంటుంది. ఫైనల్‌గా ధనలక్ష్మి ఎస్టేట్స్ గురించి ఒక ముక్కలో చెప్పాలంటే ఏం చెప్తారు? ధనలక్ష్మి ఎస్టేట్స్ అంటే ఓన్లీ క్వాలిటీ అండి. హ్మ్. క్వాలిటీ హ్మ్. అందరూ కస్టమర్ సాటిస్ఫైడ్ అయ్యే కన్స్ట్రక్షన్ ఇది. ఓకే. మీరేం చూసుకోకుండా మా దగ్గర కొనుక్కోవచ్చు. హ్మ్. అంత నెంబర్ 1 కన్స్ట్రక్షన్. అవును. 28 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను. అబ్బా! కొన్ని వందలు కట్టాను అపార్ట్మెంట్స్. గాలి వెలుతురుకి మీరు చాలా ప్రాధాన్యత ఇస్తా అంటున్నారు. గాలి వెలుతురు వాస్తు నిజంగానే ఇప్పుడు చాలా ఇల్లు గాలి వెలుతురు అంటే లైట్‌లేస్తేనే లైట్ అనేది వస్తది. అంటే వెలుతురు అనేది ప్రెజెంట్ అవుతది. కానీ మీరు చూసుకోవచ్చు చక్కగా ఇక్కడి నుంచి మొత్తం అక్కడ లోపల వెంటిలేషన్ కూడా చక్కగా క్లియర్ కట్‌గా కనపడుతుంది.
అంటే అంటే ఒక అనుభవానికి ఉన్న ప్రాధాన్యత అనేది మనం అర్థం చేసుకోవాలి. కేవీఆర్ సార్ అనుకున్న అనుభవంతో వెంటిలేషన్కి ఎక్కువ అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. అంటే వెంటిలేషన్ ఉన్న ఇంట్లో ఎవరు కూడా అనారోగ్యం బారిన పడరు, చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది అనేది ఎవరు పెద్దలు ఎప్పటి నుంచో వస్తున్న ఒక ఆనవాయితీ. దానికి అత్యంత ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా మంచి గాలి కూడా వస్తుంది. కాకపోతే వాతావరణం కొంచెం చల్లబడడం, నిన్న వాన పడడం వల్ల కొంచెం ఉమ్మదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. లేకపోతే మంచి గాలి వస్తూ ఉండేది కదా సార్ ఈ టైంకి. మంచిగా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.